మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ముద్రగడ పద్మనాభం పెద్ద కాపు నాయకుడు సార్. ఆయన పవన్ కళ్యాణ్ మీద ఒక వ్యాఖ్యలు చేశారన్నమాట. అంటే ఆయన వ్యక్తిగత విషయాలు, అంటే మీ చెల్లి మీ బ్రదరు కూతురు ఏంటి, ఒక వాళ్ళ అలాగా ఏవో వ్యాఖ్యలు చేశారండి, రాజకీయంగా మాట్లాడకుండా. ఇది ఎలా చూద్దాం అంటారు సార్? ముద్రగడ పద్మనాభం గారు ఈ మధ్యకాలంలో కాపు నాయకుడిగా చలమనవుతున్నారు. కానీ ఇదే పద్మనాభం గారు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు. బహుశా నేను అనుకోవటం వారి తండ్రి గారి హయాం నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్నట్టుగా విన్నా నేను. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మినిస్టర్గా పనిచేస్తున్న నేపథ్యం. అంటే దాదాపుగా 3.5-4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం కలిగి ఉన్న నాయకుడు. తర్వాత రోజుల్లో కాపు రిజర్వేషన్లకు సంబంధించి నినాదాన్ని తలకెత్తుకొని ఉద్యమకారుడిగా, కాపు కులానికి ప్రతినిధిగా ప్రభుత్వాలని ప్రశ్నించడం, ఆ రిజర్వేషన్ సాధన కోసం పోరాటం చేస్తున్న నాయకుడిగా ఎదిగారు. ఆ కాపు వర్గంలో ఆ గుర్తింపు, గౌరవం పొందారు. వివిధ రంగాల్లో స్థిరపడిన దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు వంటి వారు కూడా ముద్రగడ పద్మనాభం గారిని గౌరవించే స్థాయికి ఆయన ఎమర్జ్ అయ్యారు. అంటే ఒక కాపు ఐకాన్గా ఆ వర్గం ఆయన్ని భావించింది. సహజంగానే అంతటి స్థాయికి ఎమర్జ్ అయిన ఏ నాయకుడిని గురించైనా మాట్లాడుకునేటప్పుడు వారి నుంచి ఒక మాట వచ్చేటప్పుడు ఆదర్శవంతమైన నడవడిక ఆశిస్తారు. గౌరవప్రదమైన సంభాషణ, ఎదుటివారికి మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం, ఈ విధమైన మినిమం కట్టసి మెయింటైన్ చేయగలిగే సంస్కారపు స్థాయి ఉంటుందని చెప్పని, ఉండాలని చెప్పని కోరుకుంటారు ఎవరైనా. ఇవాళ దాదాపుగా నేను అనుకోవటం 1 కోటి మంది జనాభా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభాలో కాపు, తెలగ, ఒంటరి, బలిజ ఈ వర్గాలకు సంబంధించి దాదాపుగా 1 కోటి మంది జనాభా ఉన్నట్టుగా మనకు అధికారిక గణాంకాలు ఉన్నాయి. దాంట్లో వివిధ ప్రాంతాల్లో కొంతమంది బీసీలుగా చలామణి అవుతున్నా, కొన్ని ప్రాంతాలు అగ్రవర్ణాలకు చలామణి అవుతున్నా, వివిధ పేర్లతో చలామణి అవుతున్నా ఆయా వర్గాల్లో జనాభా దాదాపు 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మందికి ప్రతినిధిగా చలామణి అవుతున్నప్పుడు చాలా బ్యాలెన్స్డ్ క్యారెక్టరు, చాలా బ్యాలెన్స్డ్ నడవడిక, చాలా బ్యాలెన్స్డ్ భాష, వ్యవహార శైలి కనపరిచి తీరాలి. అటువంటి ముద్రగడ పద్మనాభం గారు 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కాపు రిజర్వేషన్లు, కాపుల్ని బీసీల్లో చేర్చే ప్రతిపాదనతోటి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, ఖచ్చితంగా ఆయన మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, మీ మేనిఫెస్టో ప్రాతిపదికగా మేము మిమ్మల్ని ఆదరించాము, మీకు ఓట్లు వేసాము, మీరు మా డిమాండ్ ఎప్పుడు నెరవేరుస్తున్నారు అని చెప్పని ఆ ప్రభుత్వాన్ని నిలదీయటాన్ని ఎవరు ఆక్షేపించరు. నిలదీసి తీరాలి కూడా. తమ డిమాండ్ సాధన కోసం పోరాటం చేయాలి. అదే సందర్భంలో 2019 ఎన్నికల నాటికి ఇదే ఇప్పుడున్న పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను కాపు రిజర్వేషను అమలు చేయను, అది నా పరిధిలో లేని అంశం, నేను ఆ వాగ్దానం మీకు ఇవ్వట్లేదు అని చెప్పని ముద్రగడ పద్మనాభం గారి గడ్డ మీద నిలబడి జగ్గంపేట ప్రాంతంలో ఒక ప్రకటన చేశారు. అయినా సరే రిజర్వేషన్ అమలు చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మీద తలుపు చెక్కతో దాడి చేసిన ముద్రగడ పద్మనాభం గారు చెయ్యను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేప్పటికి తమలపాకుతోటి శుతిమెత్తని విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులుగా తెలుగుదేశం, జనసేన కలిపి కూటమిగా పోటీ చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ముద్రగడ పద్మనాభం గారికి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్గా మారుతుందేమో అన్న అభిప్రాయం కలిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ మనుగడకి, భవిష్యత్తుకి ప్రతిబంధకాలు అవుతాయేమో అని చెప్పిన భావన కలగగానే ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాపులకి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేసి 5 సంవత్సరాల టెన్యూర్లో 10,000 కోట్లు ఖర్చు పెడతాను అని చెప్పారు, కాపు రిజర్వేషన్ నేను అమలు పరచను అని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయింపు చేసిన 10% రిజర్వేషన్లో కాపులకి ఎక్స్క్లూజివ్గా 5% రిజర్వేషన్ కేటాయింపు పడిందో దాన్ని కూడా రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఆ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ వస్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి మెడలో కండవా కప్పించుకొని వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తీరతా, ఇంకొక అడుగు ముందుకేసి ఓడగొట్టి తన్ని తరిమేస్తామన్న స్థాయిలో కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది సగటు కాపు అభిమానుల్లో, కాపు కులస్తుల్లో ఆగ్రహవేశాలకు కారణమవుతుంది. ఇటువంటి వ్యక్తిన ఇన్నాళ్ళు మన ప్రతినిధిగా, మన నాయకుడిగా మనం ఓన్ చేసుకుంది, మనం భావిస్తూ వచ్చింది, ఆయన పిలుపుని మనం స్వాగతిస్తూ వచ్చింది, ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు పాటిస్తూ వచ్చింది, ఆయన ఏ ఉద్యమ కార్యాచరణకు పిలిపిస్తే దాన్ని మనం అమలుపరిచాం. ఇవాళ మన ప్రతినిధిగా ఉన్న, ఇవాళ ఒక గౌరవప్రదమైన స్థానంలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా ఈయన హ్యూమిలేట్ చేసే వ్యాఖ్యలు చేయటం ఏంటి అని చెప్పని సగటు కాపు యూత్లో ముఖ్యంగా ఆగ్రహవేశాలు తెప్పిస్తూ ఉంది. ఇదే సందర్భంలో ఈ పరిధి దాటి ఆయన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి గారు వారు స్వయంగా బయటకు వచ్చి ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి కుమార్తెని ముద్రగడ గారికి వ్యతిరేకంగా మీరు రాజకీయం చేయండి అని చెప్పని వేరే ఇంకెవరో ప్రేరేపిస్తే, ప్రలోభ పెడితే తన తండ్రిని కాదనుకొని ఆమె ఎందుకు రోడ్డెక్కుతారు? ఆమె ఎందుకు మీడియాలోకి వచ్చి వాళ్ళ తండ్రిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తారు? ఆమెకి సహజంగానే తన తండ్రి ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని పరిస్థితులు ఉత్పన్నమైతేనే ఆమె స్వయంగా ప్రేరేపితమైతే ఆమె బయటకు వచ్చి మాట్లాడాలి తప్ప తన తండ్రికి వ్యతిరేకంగా ఏ ఆడబిడ్డ తండ్రిని కాదని చెప్పని మీడియాలోకి వచ్చి వేరే ఇంకెవరో చెప్తే ఆ వేరే వారి ప్రభావానికి లోనే తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ముద్రగడ పద్మనాభం గారి వ్యవహార శైలి మిగిలిన సమాజానికి ఎట్లా నచ్చట్లేదో ఆయన కన్న బిడ్డకు కూడా నచ్చల. అది ఆ నచ్చలేదు కాబట్టే వారే స్వయంగా మీడియాలోకి వచ్చి మా నాన్నగారి వ్యవహార శైలి పద్ధతిగా లేదు, పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా వ్యాఖ్యానించడం మాకు కూడా బాధాకరంగా ఉంది, ఈ విధంగా శృతి మించి ఈయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, నేను పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్తున్నా అని చెప్పని వారు ప్రస్తావించడం జరిగింది. ఇది ఒక రకంగా ముద్రగడ పద్మనాభం గారికి ఒక షాక్. ఊహించి ఉంటారు, ఆయన ఊహించలేదు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఆయన దీనికి వెనక ఎవరో ఉన్నారు. ఇప్పుడు ఎవరుంటే మీ బిడ్డ ఎన్ని సంవత్సరాలు మీ వెనక నిలబడి ఉన్నారు? మీ వ్యవహార శైలి నచ్చలేదు ఆమెకి, నచ్చని పరిస్థితి మీరు తెచ్చుకున్నారు. ఇవాళ మీ కుటుంబ సభ్యుల్లో మీరు కన్న బిడ్డ దగ్గర ఆమోదం పొందలేని మీరు సమాజానికి ఏం నాయకత్వం వహిస్తారు? మిగిలిన శ్రేణులకి ఏం మార్గనిర్దేశం చేస్తారు మీరు? ఇటువంటి పరిస్థితిలో నిన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో క్రాంతి గారి భర్త పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అవుతామని చెప్పని రావడం జరిగింది. ఈ సందర్భంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించి తీరాలి. ఇక్కడ తనని రాజకీయంగా విమర్శిస్తున్నా, తనతో విభేదిస్తున్నా, తన ఓటమికి కృషి చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి స్వయంగా తన దగ్గరకు పార్టీలో జాయిన్ అవడానికి వస్తే ఏ రాజకీయ నాయకుడైనా, సగటు రాజకీయ నాయకుడు ఇమ్మీడియట్గా వారి మెడలో కండవా కప్పేసి రామా మా పార్టీలో జాయిన్ అయిపో, మీ నాన్న విమర్శించు అని చెప్పని రాజకీయంగా అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రయత్నం చేయలే. తండ్రి కుమార్తెల మధ్య విభేదాలు సృష్టించడం నా లక్ష్యం కాదు. పెద్దవారుగా ఆయన విమర్శలు చేసినా అది పెద్దవారు చేసిన విమర్శగానే నేను పరిగణిస్తున్నా. మీరు నా పార్టీలో జాయిన్ అవ్వాలని వచ్చారు, మిమ్మల్ని వదులుకోవటం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఈ ఎన్నికల ప్రహసనం ముగిసిన తర్వాత మీ నాన్నగారిని కలిసి ఆయన ఆమోదంతో బాహాటంగా మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేసుకుంటా అని చెప్పని చెప్పారు. ఎక్కడ ముద్రగడ పద్మనాభం గారి స్థాయి తగ్గించలా. అలా అని చెప్పని తన దగ్గరికి వచ్చిన వారి అమ్మాయిని తన పార్టీలో జాయిన్ చేసుకొని దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేయాలి. ఒక హుందాగా ఆయన వ్యవహరించారు. ఇటువంటి పరిస్థితిలో ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు అంటే మరి ఆయన ఎందుకంత ఇంటాలరెంట్గా మారిపోతున్నారు? ఇంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన నాయకుడు, వయస్సు, పరిణతి, అనుభవము, పరిజ్ఞానం ఉన్న నాయకుడు ఆ హుందాతనాన్ని కోల్పోయి సంస్కార హీనుడుగా ఈరోజు ఆయన పెట్టిన ప్రెస్ మీట్, నన్ను బజార్కి ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని బజార్కి పవన్ కళ్యాణ్ గారు ఏడోలా, మీరు బజార్కి వచ్చారు,
మీరు బజారుకెక్కి ఇష్టొచ్చిన స్టేట్మెంట్లు ఇస్తుంటే అవునండి. చీ నా తండ్రి ఇటువంటి వ్యవహార శైలి ప్రదర్శిస్తున్నాడా అని చెప్పని మీ కూతురికే జుగుత్సాకరంగా అనిపించి ఆమె పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. వచ్చారు కదా అని ఆయన అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయలే. అవును. మీరు ఇవాళ రోడ్డెక్కి ఏం మాట్లాడుతున్నారు? నా కూతుర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చావు కదా, ఇప్పుడు నీ భార్యల గురించి ప్రస్తావించు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి 3 పెళ్ళిళ్ళు అయినాయి, ఆయన ఎప్పుడు దాచుకోలేదే. ఇప్పుడు చట్టపరంగా ఇరువురితోటి కుదరలేదు, కోర్టు పరంగా విడాకులు తీసుకున్నారు, వారితో పరిష్కారం చేసుకున్నాక 3వ పెళ్లి చేసుకున్నారు. మరి అదేదో నేరం ఘోరం లాగా ఆ ముగ్గురిని తీసుకొచ్చి పరిచయం చేయి. నీ 2 భార్యలు విడాకులు తీసుకున్నారు అంటున్నావు కదా, 3వ మంది తీసుకొచ్చి స్టేజ్ మీద పరిచయం చేయి. మీ ఇంటి ఆడపిల్ల బార్లో తాగి పోలీసులకు దొరికిపోయింది, ఇంకొక ఆడపిల్ల లేచిపోయింది. అంటే ఏ సంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారు ఇవాళ? అంటే ఇంత హీనానికి దిగజారాలా ఇవాళ వీళ్ళ సమాజానికి రోల్ మోడల్స్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ వైఖరి అయితే అవలంబిస్తున్నారో, ఆయన పదే పదే కార్లు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడనే పదజాలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాడుతూ ఉన్నారో, ఆయన పార్టీలో పనిచేస్తున్న ఎంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులైనా సరే, ప్రజా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు వయసుతో సమానమైన అనుభవం ఉన్న నాయకులైనా సరే, ఇవాళ తమ దాకా వచ్చేటప్పటికి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నిన్న చూసాం అదే పార్టీలో అంబటి రాంబాబు గారి అల్లుడు ప్రస్తావన చూసాం మనం. గౌతమ్ అతను పరిచయం చేసుకునేదాకా అతను ఎవరో సమాజానికి తెలియదు. అంబటి రాంబాబు గారు అల్లుడు ఈ విధంగా ఉంటాడు అనేది కూడా ఎవరికి తెలియదు. అసలు వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, వాళ్ళ బిడ్డకి అల్లుడికి మధ్య ఎటువంటి పొరపచ్చలు ఉన్నాయి అనేది కూడా సమాజానికి తెలియదు. అతను స్వయంగా మీడియాలోకి వచ్చి ఎందుకు వచ్చాడు? అతను మీ అధికార అహంకారాన్ని ఏ స్థాయిలో అతని మీద ప్రదర్శించారో, అతన్ని ఏమి ఇబ్బందులు పాలు చేశారో, ఏ అవమానాలు అతను ఎదుర్కొన్నాడో, అతనికి ఏ కష్ట నష్టాలను మీరు క్రియేట్ చేశారో, ఇవాళ అతను ముందుకొచ్చి మీ వ్యవహార శైలి ఇది అని చెప్పని అతను తెలియజేశాడు. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి కుటుంబ సంబంధాలు, పరువు ప్రతిష్టలు, ఆడబిడ్డ జీవితం ఇప్పుడు గుర్తుకొచ్చినాయి. మీరు అంబటి రాంబాబు గారు ఆయన నీచుడు నికృష్టుడు అంటున్నారండి. ఇదే అంబటి రామ్ అంటే నేను ఆ స్థాయికి నేను దిగజారను. ఎందుకంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారు మొట్టమొదటిగా 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, మా జిల్లా వాసే. ఓకే. సో మాకు నేను యువకుడుగా ఉన్న రోజుల నుంచి అతని రాజకీయ నేపథ్యం పట్ల ఒక అవగాహన ఉంది. ఇదే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత జుగుసాకరంగా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు ఇతను. అంటే ఆ రోజున నేను విసురుతున్న రాయి నాకు వచ్చి తగలొచ్చు ఏదో ఒక రోజు అనే జ్ఞానం కలగలేదా? ఇవాళ పరిధి దాటి సంస్కారహీనత్వపు వ్యాఖ్యలు చేస్తే ఇది ఏదో ఒక రోజు నాకు కూడా తగలొచ్చు, నేను కూడా సమాజంలో సంజాషించుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు అనే ఆలోచన అతనికి తట్టలేదా? వీళ్ళందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా ఇళ్లలో మహిళలు ఉన్నారు కదా, భార్య ఉన్నారు, తోబుట్టులు ఉంటారు, బిడ్డలు ఉన్నారు. ఇవాళ పరాయి ఆడపిల్లల దగ్గరికి, పరాయి వాళ్ళ కాపురాల దగ్గరికి వచ్చేప్పటికి ఇష్టారీతిని చెలరగిపోయి మాట్లాడే వ్యాఖ్యలు చేసినప్పుడు ఇవాళ అంటే వాళ్ళ దాకా వాళ్ళ గడప దగ్గరకు వస్తే కానీ ఆ కష్ట నష్టాలు ఏంటి, ఆ మాటలు అంటూ అనిపించుకోవటం వల్ల ఎదురయ్యే పరిస్థితుల పరిణామాలు ఏంటి అనేది స్వయంగా రుచి చూస్తే కానీ అర్థం కావట్లేదా? కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నుంచి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత తోపుట్టులు ఏమంటున్నారు, అతని మానసిక స్థితి సరిగా లేదు, నేను అద్దం పంపిస్తా ముఖం అద్దంలో చూసుకోమను, ఆయన మొహం కనిపిస్తుందో చంద్రబాబు నాయుడు గారి మొహం కనిపిస్తుందో, హంతకులని ప్రోత్సహిస్తా ఉన్నాడు, హంతకులకు టికెట్లు ఇస్తా ఉన్నాడు, హత్య కేసు విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తా ఉన్నాడు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా వంచన చేశాడు, ఇతనికి ఓటేయొద్దు, ఓడించండి అని చెప్పని వాళ్ళింటి ఆడపిల్లలు చెప్తా ఉన్నారు. ఇంకొక ఎమ్మెల్సీ ఉన్నాడు దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పని, ప్రస్తుతం టెక్కల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. నా భర్త వ్యవహార శైలి సరైంది కాదు, ఇతనికి ఓటేయొద్దు అని అతనితో కాపురం చేస్తున్న భార్య వాణి గారు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఆయన రెండో కూతురు రెండో లేదు అని చెప్తున్నారండి. ఆయన కొడుకు మా నాయనకి 8 పెళ్లిళ్ళు ఉన్నాయి,
కొడుకుగా నాకేం న్యాయం చేయలేదు, సమాజానికి మీకేం చేస్తాడు, మా నాయన్ని ఓడించండి, ఓటేయొద్దని చెప్పని ఆయన కొడుకు బయటకు వచ్చి చెప్తున్నాడు. అవును. ఎంతమంది మీద ఇరుసుకుపడతారు వీళ్ళు, ఎంతమందిని నిందిస్తారు? ఉమ్. మరి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే 3 పెళ్లిళ్ళని ప్రస్తావిస్తున్నాళ్ళు. మరి ఇప్పుడు బూడిముత్యాల నాయుడు గారికి 8 పెళ్లిళ్ళు అంటే వాళ్ళ కొడుకే చెప్తున్నాడు బయటకు వచ్చి. ఉమ్. మరి దాని గురించి ఎప్పుడు ప్రస్తావించలేదే? కార్లు మార్చినట్టు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన జగన్మోహన్ రెడ్డి గారికి తన సహచరుడు, తన మంత్రుల సహచరుడు, తన ఉప ముఖ్యమంత్రి మరి ఆయన గురించి ఎప్పుడు ప్రస్తావించలేదే, వివరించి చెప్పలేదే. ఇవాళ ఎవరి వ్యక్తిగత జీవితం వారిది, సమాజానికి అవసరం కూడా లేదు. రాజకీయ నాయకులుగా వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ప్రవర్తన, ప్రజలిచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా లేదా, ఇవే పరిగణలోకి తీసుకుంటారు. కానీ వీటిని గురించి ప్రస్తావించడానికి ఆస్కారం లేనప్పుడు ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చి, అంటే హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు. ఉమ్. అంటే ఆ విధమైన దిగజాడు ప్రవర్తన ఎంచుకుంటున్న వైసీపీ పార్టీ ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి ఈ వ్యవహార శైలి ద్వారా, ఈ విధమైన వ్యాఖ్యల ద్వారా వాళ్ళ స్థాయిని సమాజానికి వాళ్లే పరిచయం చేసుకుంటున్నారు. ఇంత సంస్కారహీనుల ఇవాళ సమాజంలో నాయకులుగా చలామణి అవుతుందని చెప్పని ప్రజలే వాళ్ళని చూసి ఏవగించుకుంటా ఉన్నారు. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.